వైసీపీ కడప ఎంపీ అయినటువంటి వైఎస్ అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు భారీ ఝలకిచ్చింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు ఒక నోటీసులు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఆ నోటీసుల్లో ఏముంది అనేది మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం, వైఎస్ అవినాష్ రెడ్డికి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకి సంబంధించి ఇప్పుడు సుప్రీంకోర్టు కొన్ని నోటీసులు జారీ చేయడం జరిగింది. ఏంటి మేడం ఆ నోటీసులో ఏముంది అసలు? ఇప్పుడు ఎవరికైనా బెయిల్ ఇచ్చారనుకోండి, మధ్యంతర బెయిల్ అంటారు. అవును, మధ్యంతర బెయిల్కి కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఏమనంటే హత్యా నేరం మీద బెయిల్ కోసం ప్రయత్నించిన వ్యక్తికి ఏమని ఇస్తారంటే, నువ్వు సాక్షులను బెదిరించడానికి వీల్లేదు, సాక్ష్యాలను తారుమారు చేయడానికి వీల్లేదు, అంటే ట్యాంపరింగ్ చేయడానికి వీల్లేదు, అలాగే నువ్వు మళ్ళీ నీ పైన ఇంకొక కేసు ఎట్లాంటి హత్యానేరమో లేకపోతే ఇంకోటో ఎవరినైనా వేరే వాళ్ళని కూడా బెదిరించినట్లు కానీ నీ మీద కంప్లైంట్ వస్తే నీ బెయిల్ రద్దు అవుద్ది అంటారు. ఎందుకంటే కొంతమంది అలవాటుగా హత్యలు చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు బెయిల్ తీసుకున్న తర్వాత కేసు విచారణకు వచ్చేలోపు ఇంకో హత్య చేసేవాళ్ళు కూడా ఉంటారు, మహానుభావులు. ఎవరో కాదు, ఇతను ఉన్నాడు కదా ఆ మధ్య స్టూడెంట్స్ ముగ్గురిని బావిలో దోసిన అతను, కార్తిక్ రెడ్డి. ఓకే, స్కూల్కి వెళ్ళే ఆడపిల్లల్ని అత్యాచారం చేసి బావిలో వేసేవాడు. అయితే అతను ఇక్కడ ఏదో నేరం చేసి కర్నూలు వెళ్ళి కర్నూలులో ఒక హత్య చేసి మళ్ళీ అక్కడ బెయిల్ పొంది ఇక్కడికి వచ్చి ఇక్కడ చేశాడు. ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. ఇలాంటి వాళ్ళ కోసం కూడా అలా ఇస్తూ ఉంటారు. ఇప్పుడు అదే విధంగా అవినాష్ రెడ్డికి కూడా బెయిల్ ఇచ్చారు అప్పట్లో. ఇప్పుడు ఏం చెప్తున్నారు, శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్యారెడ్డి మరి అవినాష్ రెడ్డి చెప్పిన దాని ప్రకారం సాక్షులను బెదిరిస్తున్నాడు అని చెప్పి సునీతారెడ్డి కోర్టులో పిటిషన్ వేసింది. దానికి మరి నువ్వు ఇలా చేసినందుకు గాను నీ సంజాయిషి ఏంటి అని చెప్పి అవినాష్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు ఈయన నేను అలా చేయలేదు, ఇలా చేయలేదు, ఇలా చేశాను, అలా చేశానని ఏదో చెప్పుకుంటాడు కోర్టుకి. చెప్పినప్పుడు కోర్టు విశ్వసించగా నీ బెయిల్ రద్దు చేస్తున్నాము అన్నారనుకోండి, జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. మళ్ళీ తర్వాత మళ్ళీ బెయిల్కి అప్లై చేసుకోవాల్సి వస్తుంది. ఇది ఒక ప్రాసెస్. అసలు మామూలుగా మనోడు అప్పట్లో కేంద్ర ప్రభుత్వంతో వాళ్ళ జగనన్న కొన్ని లింకులతోటి అసలు ఆయన అరెస్ట్ అయిందే చూపించుకోకుండా బాహ్య ప్రపంచానికి బెయిల్ ఇచ్చారు. అసలు అరెస్ట్ అయింది తెలీదు, బెయిల్ వచ్చింది తెలీదు. తర్వాత ఎప్పుడో సిబిఐ వాళ్ళు చెప్తే తెలిసింది. ఒకసారి అతన్ని అరెస్ట్ చేసి తీసుకురావడానికి అని చెప్పి వెళ్తే సిబిఐ వాళ్ళని ముప్పు తిప్పలు పెట్టారు కదా. ఒక హాస్పిటల్లో ఉండి హాస్పిటల్ అష్టదిగ్బంధనం చేసి సిబిఐ సాక్షాత్తు డీజీపీ స్టేట్మెంట్ ఇచ్చాడు. అతను కనుక అరెస్ట్ చేస్తే ఇక్కడ కల్లోలం జరిగిపోద్ది, భూమి బద్దలైపోద్ది, అగ్నిపర్వతాలు బద్దలవుతాయి అంటేనే కదా వాళ్ళు అప్పుడు సిబిఐ మీరు వచ్చేయండి వెనక్కి తర్వాత చూసుకుందాం, అదేదో అతడు సినిమాలో సంచి చిరిగిపోయింది సార్, బ్యాగ్ చిరిగిపోయింది సార్ అంటే రామ్మ ఇద్దరం కలిసి కుట్టించుకుందాం అన్నట్లు వచ్చేయండి వెనక్కి అన్నారు. సరే వచ్చేసరి వెళ్ళిపోయారు వాళ్ళు వెనక్కి. మరి ఆ టైంలో మామూలుగా అయితే జగన్మోహన్ రెడ్డిని అడగాలి, ఏంటి ప్రభుత్వం నడుస్తుందా అసలు, నడవట్లేదా ఏంటిది, సిబిఐకి అంటే అత్యున్నతమైన సంస్థ సిబిఐ అంటే దానికి కూడా దిక్కు దివ్వడం లేదా నీ రాష్ట్రంలో, ఏది అటవిక పరిపాలన ఏంటి అని అడగాలి. లెక్క అయితే ఎవరు ఏం అడగల, ఎవరి కాళ్ళు గప్చిప్గా ఉన్నారు. ఆ సందర్భంలో ఇక మరీ తప్పదు అనుకున్నప్పుడు బాబాబు ఒక్కసారి వచ్చి అరెస్ట్ అయ్యి వెళ్ళయ్యా, నీకు వెంటనే బెయిల్ ఇస్తామయ్యా, నిన్నేమి అరెస్ట్ చేసి జైల్లో వేయమయ్యా అని అవినాష్ రెడ్డి కాళ్ళు గడ్డాలు బతిమలాడుకొని తీసుకొచ్చుకొని అరెస్ట్ చూపించి మళ్ళీ వెంటనే స్టేషన్ బెయిల్ ఇచ్చినట్టు కోర్టు బెయిల్ ఇచ్చి పంపించేశారు. మరి ఇంత తతంగా నడిచినప్పుడైనా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి కదా. హత్యలు చేసేటప్పుడు ఎట్లాగో ఒళ్ళు దగ్గర లేదు, ఇప్పుడైనా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి కదా. అందుకే సునీత వెళ్ళి అసలు కేసు ఏం కదలట్లేదు ఇటు అటు అని చెప్పి కాస్త ఆమె ఢిల్లీలో కూర్చోబెట్టి అయినా ఈ పనులన్నీ, లేకపోతే అసలు ఎవరు హత్య చేశారనేది అందరికీ తెలిసినప్పటికీ కూడా ఇంతలా బయటకు వచ్చేది కాదు ఈ హత్య విషయం. సరే, పైగా ఆమె పనిలో పనిగా ఆమె భర్తే ఆ హత్యకు బాధ్యులు అన్నట్లుగా వాళ్ళ మీద కూడా ఒక కేసు వేస్తే దాని మీద కూడా ఆమె దానికి కూడా ఆన్సర్ ఇచ్చుకుని
దాని నుంచి మమ్మల్ని ఆ కేసు నుంచి మమ్మల్ని తప్పించండి అని చెప్పి వేసుకున్నారు అని చెప్పి వచ్చింది. ఏది ఏమైనా ఇప్పటికైనా సిబిఐ కాస్త జవసత్వాలు ఉన్నదానిలాగా బిహేవ్ చేస్తే కనుక అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయొచ్చు. లేదు ఇంకా వాళ్ళ హవా నడుస్తుంది లోపల అంటే కనుక పిలిచి మందలించి పంపిస్తారు. అంటే ఇప్పుడు ఈ దెబ్బతో అర్థమవుద్ది కేంద్రంలో జగన్కి హవా ఉందా లేదా అనేది. అంటే ఇప్పటికీ భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తుందా లేదా అనేది తెలిసింది. ఖచ్చితంగా. ఓకే, అదే తెలుస్తుంది. ఇప్పుడు తెలియాల్సింది అదే ప్రపంచానికి. ఎక్కువ రోజులు అందరికీ కళ్ళకి గంతలు కట్టలేరు కదా, మా అందరం మొత్తుకుంటానే ఉన్నాం కదా కేంద్రం సాయం అందుతుంది అని. కేంద్రం సాయం అందకపోతే ఆ రోజు అవినాష్ రెడ్డి చేసిన జిమ్మిక్కులకి సినిమా లెవెల్ స్టోరీలకి సినిమా చేజింగ్లానే ఉంది అది. మామూలుగా అయితే రాంగోపాల్ వర్మకి ఇస్తే అదే తెలుగుదేశం పార్టీలో ఎవరైనా చేస్తే ఈ పాటికి సినిమా తీసేసేవాడు రాంగోపాల్ వర్మ. ఆ మాదిరి స్టోరీ కదా 2 రోజులు నడిచింది. అసలు ఇప్పుడు బెట్లు కూడా కట్టుకున్నారంట. అప్పుడు సిబిఐ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తుందని కొంతమంది, చేయదని కొంతమంది. అంత స్పెక్యులేషన్ అయింది అప్పుడు ఆ రోజు. అయినా కానీ అరెస్ట్ అయితే కాలేదుగా. ఏదో దొంగతనంగా మా ఉద్యోగాలు పోతాయి బాబు అని చెప్పి ఒక్కసారి అరెస్ట్ బాబు అని చేసుకున్నారు కదా. ఏది ఏమైనా ఇప్పుడు మనం ఇలాంటి విషయాల్లో కఠినంగా లేకపోతే ప్రభుత్వాలు ఎవరికైనా ఏమనిపిస్తుంది, ఏమైనా చేయొచ్చు. ఇప్పుడు ఏంటి మేడం, సుప్రీంకోర్టు వైఎస్ అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో అసలు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తర్వాత అసలు ఏం జరగబోతుంది? చాలా రకాల ఆధారాల ప్రకారం అసలు అవినాష్ రెడ్డి నిందితులు A1 A2లో లేడు, A3 A4 అసలు అక్యూజ్డ్లోనే లేడు. అట్లాంటి వాడిని అనుమానితుడైనప్పటికీ నిందితుడిగా చేర్చలేదు. చివరికి తప్పనిసరి పరిస్థితిలో A8గా చేర్చారు. అదే నన్ను అడిగితే పెద్ద విజయం. ఎవరు? సునీతకి. సునీత ఏమంటుంది? అసలు కర్త కర్మ క్రియ ఆయనే అంటుంది. ఓకే, ప్లానింగ్ అంతా వాళ్ళదే, ఆయనది, వాళ్ళ నాన్నదే, భాస్కర్ రెడ్డిదిను అవినాష్ రెడ్డిదే. వాళ్ళే ఎగ్జిక్యూట్ చేయించారు పలానా వాళ్ళ చేత. వాళ్ళు కూడా ఎవరైతే చేశారో వాళ్ళు కూడా అప్రూవర్లుగా మారిపోయిన సందర్భంలో ఇక మీకు కోర్టుకు కావాల్సింది మాటలు కాదు కదా, సాక్ష్యాధారాలు కదా. వాటిని సేకరించి కోర్టుకి ఇవ్వడం ఎంతసేపు? ఇప్పుడు మొత్తం డాట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. సిబిఐ చేయాల్సింది ఏంటి? డాట్స్ అన్నీ కలపటమే. కలిపి సుప్రీంకోర్టుకి నివేదిక ఇవ్వాలి. అప్పుడు సుప్రీంకోర్టు ఆదేశిస్తుంది. ఇది కదా ప్రొసీజర్ జరగాల్సింది. ఈ ప్రొసీజర్ ఎందుకు జరగట్లేదు? ఓ పక్కన క్లారిటీ కనిపిస్తుంది కదా, డాట్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదా, అన్నీ కనిపెట్టారు కదా. వాళ్ళు అప్రూవర్లు కూడా మారారు. అప్రూవర్లుగా మారి ఒట్టి పుణ్యానికి అప్రూవర్లుగా మారి వాళ్ళ దగ్గర ఏమీ సాక్ష్యాధారాలు లేకపోవటం కూడా జరగచ్చు. ఒక్కొక్కసారి కావాలని లొంగిపోయే వాళ్ళు కూడా ఉంటారు. కానీ వీళ్ళు చెప్తున్న దానికి, అక్కడ హత్య జరిగిన విధానానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రెస్ మీట్లో వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడిన దానికి అన్నీ కలిపితే కరెక్ట్గా సరిపోతుంది. ఆయనే చెప్పాడు కదా, గొడ్డలు పెట్టి చిన్న ఆయన తల మీద పదునైన ఆయుధం అని. పోలీసులంటే ఈయన ఇంకొక అడుగు ముందుకేసి గొడ్డలని మాట్లాడిందే ఆయన కదా. వేటు వేసి 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 అని చెప్పాడు కదా. మరి ఆ వేసి 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 అనేది ఆయన చెప్పిన దానికి, దస్తగిరి చెప్తున్న దానికి, అక్కడ ఉన్న సాక్ష్యాధారాలకి, అంటే ప్రైమ్ ఆఫ్ ఎఫెన్సీ, వీటన్నిటికీ సరిపోతుంది కదా. అసలు మీరేమీ చేయకపోతే కుట్లు ఎందుకు వేయించారు భారతీరెడ్డి వాళ్ళ ఫాదర్ తోటి? అప్పటిదాకా వయసు ఎక్కువైనా సరే అప్పటి వరకు బాగానే ఉన్న గంగిరెడ్డి గారు ఎట్లా చనిపోయారు? ఈసీ గంగిరెడ్డి నిమ్స్ హాస్పిటల్లో ఆయన రికవరీ అయిన తర్వాత కూడా చనిపోయే పేషెంట్లు ఉండొచ్చు. కానీ మీరు ఇన్ని చేసిన వాళ్ళు అది చేయలేదని ఎలా అనుకుంటారు? అసలు కుట్లు ఎందుకు వేయించారు అంటే ఎవరి దగ్గర సమాధానం లేదు. కుట్లు అక్కర్లేదు కదా, ఎవరో వచ్చి మర్డర్ చేశారు, మీరెందుకు కుట్లు వేశారు?
సో అవినాష్ రెడ్డి కానీ అసలు ఆ హత్యకి ఎవరైతే కారణమో వాళ్ళందరూ ఇంకా రాను రోజుల్లో జైలు జీవితం అనుభవించకైతే తప్పదంటారు. ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. ఓకే, వెళ్ళలేదు అంటే మోడీ గారిది జగన్ గారిది ఫెవికాల్ లాంటి మైత్రి బంధం అని చెప్పుకోవచ్చు. ఓకే, ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.